అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అటకకు నిచ్చెన. తనకు ఉన్న ఊళ్ళోనే మంచి సంబంధం కుదిరి దుబారా ఖర్చులు లేకుండా పెళ్లి జరిగిపోయినందుకు రవిరామ్ చాలా సంతోషించాడు. అతడి తోటి ఉద్యోగి అత్తవారి ఊరు చాలా దూరం. అందువల్ల పండగలకు శుభకార్యాలకు వెళ్ళి వచ్చినప్పుడల్లా అతడికి చాలా డబ్బు ఖర్చు అయిపోతూ ఉండేది. ఆ కారణంగా అతడు ఎప్పుడూ ఏవో అప్పుల బాధల్లో ఉన్నట్లు కనిపించేవాడు. రవిరామ్ భార్య పేరు అనురాధ. అతడు చిన్న ఇల్లొకటి అద్దెకు తీసుకొని అందులో కాపురం పెట్టాడు. ఎప్పుడైనా అత్తవారింటికి వెళ్ళి రాదలిస్తే ₹1 బాడుగ బండితో ఆ పని జరిగిపోతుంది. అతను ఇలా కొత్త ఇంట కాపురం పెట్టాక ఒకనాడు పొరుగింటి ప్రభాకరం వీధిలో ఎదురుపడి, నేను మీ పొరుగింటి వాణ్ణి, అయినా అక్కడ కాక ఇక్కడ వీధిలో తారసపడి అడుగుతున్నాను, ఒక్క ₹100 సర్దగలరా అన్నాడు. తెలిసిందే కదా, నాది కొత్త కాపురం, ఖర్చులు జాస్తి అన్నాడు రవిరాము. అతడికి ప్రభాకరం తనను అప్పు అడగటం ఆశ్చర్యం కలిగించింది. తనకంటే అతడికి జీతం ఎక్కువ, పైగా సొంత ఇల్లు, పిల్లలు కూడా లేరు. అప్పు చేయవలసినంత అవసరం ఎందుకు కలిగింది? రవిరామ్ ఈ మాటే అడగగా ప్రభాకరం నిట్టూరుస్తూ, బుద్ధి ఉన్నవాడెవ్వడు ఉన్న ఊళ్ళో పిల్లను పెళ్ళాంగా తెచ్చుకోడు. నా భార్య పిండి వంటలు, ఉప్పు పప్పులే కాదు, డబ్బు కూడా పుట్టింటికి చేరవేస్తుంది. మరి నేను అప్పుల పాలు కాక ఏం చేస్తాను? అన్నట్లు మీ అత్తవారి ఊరు ఇదే కదా, ఇప్పటినుంచే కాస్త జాగ్రత్త పడటం మంచిది అన్నాడు. ఈ మాటలు రవిరామ్ నెత్తిన పిడుగుల్లా పడ్డాయి. ఇన్నాళ్లుగా తను కొత్త కాపురం కనుక ఖర్చులు పెరిగాయనుకుంటున్నాడు. అనురాధ పుట్టింటికి ఏమేం చేరవేస్తున్నదో గమనించలేదు. ఇలా ఆలోచిస్తూ ఇల్లు చేరిన రవిరామ్ ఆ సాయంత్రం అనురాధ కొబ్బరికాయ కొట్టి పచ్చడి చేస్తూ ఉండటం చూశాడు. ఆమె పని ముగించుకొని పెరట్లోకి వెళ్ళగానే పిల్లిలా పోయి పచ్చడి గిన్నె మూత ఎత్తి చూశాడు. అందులో ఒక కొబ్బరికాయకు సరిపడా పచ్చడి లేదు. మర్నాడు కందదుంప తెచ్చి భార్యకిచ్చాడు. ఆ కూర కూడా దుంపకు తగినంతగా లేదు. భార్య పట్ల రవిరామ్ అనుమానం బలపడింది. రోజుకు 1-2 సార్లు అతడు బావమరిది ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు. అనురాధ తమ్ముడి ద్వారా తను వండినవన్నీ పుట్టింటికి పంపుతుందన్న మాట. తను ఇంట లేనప్పుడు ఆమె చేసే పనులన్నీ చాటుగా గమనించి భార్యను నిలదీయాలనుకున్నాడు రవిరామ్. ఒకనాటి సాయంకాలం వేళ అతడు భార్యతో ఉద్యోగం పని మీద పొరుగురు పోతున్నట్లు చెప్పాడు. అనురాధ తనకు సరిపడా వంట చేసుకునేందుకు వంటగదిలోకి వెళ్ళింది. నేను వెళుతున్నాను, వీధి తలుపు గడియపెట్టు అంటూ వంటగదిలో ఉన్న భార్యకు కేక వేసి రవిరామ్ చప్పున పోయి మధ్యగదిలో ఊరగాయల జాడీలున్న అటక మీద నిచ్చెన ఎక్కి కూర్చున్నాడు. అనురాధ నిజంగా భర్త వెళ్ళిపోయాడనుకొని వీధి తలుపు గడియపెట్టి వంటగదిలోకి పోతూ ఉండగా అటకకు ఆనించిన నిచ్చెన కాలికి తగిలి పడబోయి నిలదొక్కుంది. ఆమె నిచ్చెనను తిట్టుకుంటూ దాన్ని యువతలకు లాగి గోడవారగా చేరగిలవేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తరువాత వీధి తలుపు చప్పుడయింది. ఓహో, బావమరిది గారు వేంచేశారన్నమాట అనుకున్నాడు రవిరామ్ కసిగా. అనురాధ వస్తున్నాను అంటూ వెళ్ళి తలుపు తెరిచి మరుక్షణంలోనే బాడుగ బండి పిలుచుకురా అంటూ ఇంట్లోకి వచ్చి పొయ్యి మీద నుంచి అన్నం పాత్ర దింపేసి పెట్టెలో నుంచి డబ్బు తీసుకొని కొంగున ముడివేసుకొని వీధి తలుపు తాళం పెట్టి వెళ్ళిపోయింది. అనుమానించిందంతా అయ్యింది. తమ్ముడు రాగానే డబ్బు మూటగట్టుకొని బయలుదేరిందన్నమాట అనుకుంటూ అటక మీద ఉన్న రవిరామ్ పళ్ళు కొరికాడు. కొద్దిసేపు గడిచాక రవిరామ్కు అటక మీద ఎర్రచీమల బాధ మొదలయ్యింది. అతడు 1-2 నిమిషాలు వాటి బాధ భరించి ఇక ఓర్చుకోలేక అటక మీద నుంచి కిందికి దూకుదామనుకున్నాడు. కానీ అటక చాలా ఎత్తుగా ఉంది.
దూకడంలో ఏ కాలో చెయ్యో విరిగినా విరగవచ్చు. ఇప్పుడు ఏం చెయ్యడమా అని రవిరాం మదనపడుతున్నంతలో వీధి తలుపు తెరిచిన శబ్దం వినపడింది. అతడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. కానీ ఆ వచ్చిన వాడొక దొంగ. వాడు మారు తాళపు చెవితో తలుపు తెరిచి లోపల గడియ పెట్టి ఇంట్లోకి వస్తూనే దీపం వెలిగించి పెట్టెలు తెరిచి డబ్బు, విలువైన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమోనని వెతకసాగాడు. అటక మీద వంగి కూర్చొని మెడ, నడుము నొప్పి పెడుతుండగా ఎర్రచీమలు కసిగా శరీరాన్ని కుడుతూ ఉంటే నరకయాతన పడిపోతున్న రవిరాంకు ఆ సమయంలో దొంగవాడే ఆపద్బాంధవుడిగా కనిపించాడు. రవిరాం కాస్త గొంతు సవరించుకొని, అన్నా, గోడవారగా ఉన్న నిచ్చెన్ని కొంచెం అటకకు చేరుస్తావా? ఇక్కడ ప్రాణానికే ముప్పు కలిగేలా ఉంది అన్నాడు. దొంగ ఉలిక్కి పడుతూనే అటకకేసి చూసి అక్కడ ఉన్నవాడు మరొక దొంగ అయి ఉంటాడనుకుని, ఒరే తమ్ముడు, నీలాంటి కుర్రకారంతా దొంగతనాలకు దిగి మాబోటి వాళ్ల పరువు తీసేస్తున్నారు. దాగడానికి నీకు అటక తప్ప మరేం కనపడలేదా? దిగు దిగు అంటూ నిచ్చెన అటకకు చేరవేశాడు. రవిరాంకు బతుకు జీవుడా అనుకుంటూ కిందికి రాగానే దొంగ, దొరికిన దాంట్లో సగం సగం అన్నావంటే ఒళ్ళు చీరేస్తాను. అటక నుంచి దింపినందుకు మర్యాదగా నాకు ఈ ఇంట దొరికే వస్తువులు మూటగట్టేందుకు సాయపడు అన్నాడు. ఇల్లంతా గాలించిన దొంగకు విలువైన వస్తువేదీ కనపడలేదు. వాడు కోపంగా, తెల్లవారి ఎవడి ముఖం చూశానో ఏమో, ఈ దరిద్రుల ఇంటికొచ్చాను అన్నాడు. రవిరాంకు మనస్సు చివుక్కుమంది. భార్య పెట్టిలో ఉన్న డబ్బంతా తీసుకుపోయినందుకు చాలా సంతోషించాడు. కాస్త ఖరీదైన వస్తువు ఏం దొరక్కపోయినా ఈ దరిద్రుల ఇంట ఎంత తిండి అయినా దొరికేనా అంటూ దొంగ వంటగదిలో వెతగ్గా అతడికి అన్నం తప్ప మరేమీ కనపడలేదు. ఏ కూర నారా లేకుండా ఈ చప్పిడి మెతుకులు ఎలా తినడం? వీధి వాకిలి తాళం తప్ప ఈ ఇంట పనికి వచ్చే వస్తువు మరేదీ లేదు. వెళ్ళేటప్పుడు అదే తీసుకుపోతాను అన్నాడు దొంగ. అలాగే చేద్దువు గాని, పైన అటక మీద ఊరగాయల జాడీలున్నాయి, వాటిల్లో ఒకటి దింపు, హాయిగా భోంచేయొచ్చు అన్నాడు రవిరామ్. దొంగ నిచ్చెన మీదుగా అటక చేరాడు. రవిరామ్ నిచ్చెనను లాగి గోడవారగా పెడుతూ, నువ్వు అనుకున్నట్లు నేను దొంగను కాదు, ఈ ఇంటి యజమానిని. త్వరలోనే నిన్ను ఖైదుకు పంపుతాను సరా అన్నాడు. ఇంతలో వీధి తలుపు చప్పుడు కావడంతో రవిరామ్ వెళ్ళి తలుపు తెరిచాడు. అనురాధ లోపలికి వస్తూనే, మీరు ఊరికి వెళ్ళలేదా? తాళం ఎలా తీశారు? ఈరోజు ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా అన్నది ఆయాసపడుతూ. రవిరామ్కు భార్య మాటలు ఏ మాత్రమూ బోధపడలేదు. ఆమె ఇలా చెప్పింది, మీరు వెళ్ళిన కాసేపటికి ఎవడో వచ్చి మీరు ప్రయాణం చేస్తున్న బాడుగ బండి కాలవలో బోల్తా కొట్టిందని, మీకు బాగా దెబ్బలు తగిలాయని చెప్పాడు. నేను హడలిపోతూ డబ్బు కొంగున కట్టుకుని బాడుగ బండిలో ఆ వార్త తెచ్చిన వాడి వెంట బయలుదేరాను. ఆ బండివాడు వీడు తోడు దొంగలు దారిలో కత్తి చూపి నా దగ్గరున్న డబ్బంతా గుంజుకున్నారు. ఇంకా నయం, మొన్న ఇంటిల్లిపాది పెళ్లికి వెళుతూ నా చెల్లెలు నా నగలన్నీ పెట్టుకు వెళ్ళింది. లేకపోతే అవి ఆ దొంగల వెధవ పాలయ్యేవి. డబ్బు పోతే పోయింది, మీరు క్షేమంగా ఇల్లు చేరారు, అదే నాకు 10,000. అప్పటికి కానీ రవిరామ్కు 2 రోజుల క్రితమే అత్తవారింట్లో అందరూ ఇంటికి తాళం పెట్టి పొరుగురు వెళ్ళారన్న సంగతి గుర్తుకు రాలేదు. తన క్షేమం కోసం తల్లడిల్లిపోయిన భార్య మీద అతడికెంతో జాలి, అభిమానం కలిగాయి. అతడు ఆమె మీద కలిగిన అనుమానం కొద్దీ ఆడిన కపట నాటకమంతా దాచకుండా చెప్పేశాడు. అనురాధ నవ్వి, నేను రుబ్బుతూ సగం పచ్చడి రుచి చూసే నెపం మీద చప్పరించేస్తాను. తాలింపు వేసే కూర ఏదైనా వేడిగా ఉన్నప్పుడే సగం తినేస్తాను. అప్పటికీ మా అమ్మ అంటూ ఉండేది, అత్తవారింట్లో కూడా ఇలా చేస్తే బావుండదని అన్నది. ఇదంతా అటక మీద ఉండి వింటున్న దొంగ, చెల్లెమ్మ, ఇలాంటి చిన్న చిన్న దురలవాట్లు నిగ్రహంతో వదుల్చుకోవడం మేలు. అబ్బాయి కూడా ఏదైనా అనుమానం కలిగినప్పుడు
సూటిగా అడిగి తేల్చుకోవాలి. అంతేకాని ఇలాంటి దొంక తిరుగుడు నాటకాలాడటం ప్రమాదాలకు దారితీస్తుంది. అటకకు నిచ్చెన దగ్గరగా ఉంటేనే ఎవరైనా ఎక్కగలరు, దిగగలరు. అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని చేరువగా ఉంటేనే రేపు వాళ్ల పిల్లలు సుఖంగా పెరిగి వృద్ధిలోకి వస్తారు అన్నాడు. తల ఎత్తి అటక మీద దొంగను చూసి అనురాధ కెవ్వుమంది. రవిరామ్కు దొంగ మాటల్లో ఎంతో సత్యం ఉన్నదనిపించి అతన్ని గురించి భార్యకు చెప్పి, చాలా తెలివి లోకజ్ఞానం ఉన్న దొంగ, భయపడకు అన్నాడు. తరువాత రవిరామ్ అటకకు నిచ్చెన వేసి, నా కళ్ళు తెరిపించిన నువ్వు దొంగవైనా మా అతిథివి, హాయిగా భోజనం చేసి వెళుదువు గాని ఒక ఊరగాయ జాడితో కిందకి దిగిరా అన్నాడు నవ్వుతూ. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.